నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జె శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. మనం చూసుకుంటే ఒంగోలు పిఎస్లో ఆర్జీవీ దాదాపు ఫిబ్రవరి 7న ఏదైతే వచ్చి వెళ్ళినటువంటి ఒక ఆర్జీవీ తర్వాత కింది కోర్టులు కావచ్చు, హైకోర్టులు కావచ్చు అన్నీ ఆశ్రయించిన తర్వాత ఎటువంటి ఊరట లభించకపోవడంతో మళ్ళీ సడన్గా ఈరోజు విచారణకు హాజరయ్యారు. మొత్తానికి ఎందుకు ఆ 2 కోట్లు తీసుకున్నాడు, మొత్తానికి ఏదైతే ముగ్గురు మహిళలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోటోలు ఎందుకు పెట్టారు, మార్ఫింగ్ ఎందుకు చేశారని చెప్పి అడుగుతున్నారు. సో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఒకప్పుడు శివ సినిమాతో పరిచయమైన రామ్ గోపాల్ వర్మ తర్వాత రోజుల్లో బాలీవుడ్కి కూడా వెళ్ళి అక్కడ కూడా జెండా ఎగరేసాడు, అక్కడ కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అంటే అతని టాలెంట్తోనే అంతవరకు వెళ్ళాడు అనుకోవచ్చు అప్పుడు. ఎందుకంటే శివ కానీ దాని తర్వాత వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో క్షణక్షణం అలా గోవింద గోవింద వరకు ఇక్కడ చేశాడు. గోవింద గోవింద తర్వాత ఇక్కడ ఎందుకు వెళ్ళిపోయాడంటే హాలీవుడ్కి, అక్కడ కాంట్రవర్సీ కూడా నడిచింది ఆ రోజుల్లో. ఒక సన్నివేశం ఉంటుంది గోవింద గోవింద సినిమాలో. అందులో ఏంటంటే దొంగలు వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని దొంగలించడానికి వెళ్ళినప్పుడు సెన్సార్ అభ్యంతరం చెప్పింది. అంటే షూస్తోనూ లోపలికి ఆ గర్భగుడిలో ప్రవేశించినట్టుగా మనం అక్కడ చిత్రీకరణ జరిగింది. దాని హిందువుల మనోభావాలు దెబ్బతింటే అన్న ఉద్దేశం మీద ఆ ఒక్క షాట్ కట్ చేసుకోమన్నారు. అంటే దొంగతనం వరకు ఓకే, దాని గురించి కాంట్రవర్సీ లేదు. కానీ ఆ చెప్పులు ఏవైతే చెప్పులతో వెళ్ళారో ఆ చెప్పులు కనిపించే షార్ట్స్ వరకు ఆ షూస్ ఏవైతే ఉన్నాయో అది కట్ చేయమంటే సెన్సార్ మీద అడ్డం తిరిగి ఇంక నేను తెలుగు సినిమాలు తీనిపో అన్నట్టు మాట్లాడాడు ఆ రోజున. సో తర్వాత ఇటు తిరిగి మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత హవా ముంబైలో మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చాడు, ఏదో అరకొర సినిమాలు చేసుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ వర్కౌట్ కాలేదు. ఇక్కడ అంటే ఒక టైం నడుస్తుందండి ఎవరికైనా, తర్వాత ఆ టైంలో సక్సెస్లు వస్తాయి, తర్వాత అయిపోతుంది. ఇంకా అప్పుడు ఎవరైనా ఎంత గొప్ప డైరెక్టర్లు అయినా దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు, రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళే ఒక టైంలో హిట్స్ ఇచ్చిన వాళ్ళ తర్వాత కోదండరామరెడ్డి గారు ఇట్లా ఎవరైనా సరే ఒక టైం తర్వాత అంతే, తర్వాత వాళ్ళు ఏదైనా తీసుకుంటే బెగ్ సినిమాలు తీసుకుంటున్నారు, లేదంటే ఇంకా కంప్లీట్గా డ్రాప్ అయిపోతూ ఉంటారు. వెనక ఉండి పర్యవేక్షణ చేయటమో ఇవో పేర్లు వేసుకుని ఏదైనా ప్రొడ్యూసర్స్గా ఉండటం ఇట్లా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికీ ఈ ఆర్జీవీ ఏంటంటే ఇంకా అక్కడ ఆగిపోయాడా, లేకపోతే అతని అతి తెలివితేటల వల్ల ఇంకా ఏదో నేను డైరెక్టర్ అనే ఫీలింగ్లో ఉండిపోయాడా, ఆ ఇమాజినేషన్లో ఇల్యూజన్లోనూ. అంటే ఎందుకంటే అతి మేధావి అతను. అతి మేధావి ఏం చేస్తాడంటే తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇప్పటికీ కూడా తాపత్రయపడే వ్యక్తి. ఏదో విధంగా తను పబ్లిక్లో నేను కనిపిస్తూ ఉండాలి, వినిపిస్తూ ఉండాలి అనే ఒక రకమైన భావజాలం అతనిది. అందులో భాగంగా ఏదో అంటే తను ఒక కంటెంట్ ద్వారానో ఒక హిట్ ద్వారానో పబ్లిక్లో రావటం అంటే అది ఓకే. సో అలాగ లేనప్పుడు ఏం చేయాలి, ఫట్ అయినా పర్వాలేదు నేను పబ్లిక్లో ఉండాలి అనుకున్నప్పుడు కాంట్రవర్సీకి వెళ్తారు. సో అలాంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. సో అందులో భాగంగానే అప్పట్లో వచ్చిన ప్రతి సినిమా, ఒక ఉదాహరణ చెప్పాలంటే కమ్మరాజ్యంలో కడపరెడ్లు, ఇలాంటి ఈ విధమైన కాంట్రవర్సీ సంబంధించిన టైటిల్స్ పెట్టడం, అదే విధమైన లక్ష్మీస్ ఎన్టీఆర్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అతను నెగటివ్గానైనా సరే ఇండస్ట్రీలో తన మార్కు ఉండాలి అనే ఒక రకమైన ఒక భావజాలం, ఇంకంతే, దానికి అంతకంటే ఇంకొక మాట చెప్పలేం. ఆ పద్ధతిలో అతను వెళ్తూ ఉంటాడు. అతను ఇచ్చే ప్రశ్నలకి సమాధానాలు కూడా అలానే ఉంటాయి. సో ఎవరైనా ప్రశ్నిస్తే దాని సమాధానాన్ని కూడా అదే పద్ధతిలో చెప్తాడనమాట. ఏదో ఒకటి నెగిటివ్ టచ్ చేసుకుంటే అతను ముందుకు పోడు. సో పాజిటివ్గా ఉన్నా కూడా ఏదైనా మొత్తానికి పబ్లిసిటీ ఇంపార్టెంట్ అతనికి. సో ఈ క్రమంలో వెళ్తున్న ఇతను మరి అందరూ ఊహించినట్టే అలాంటి వ్యక్తులు ఏం చేస్తారు, నెగిటివ్ అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది అన్నట్టు ఈ మైనస్ ఆర్జీవీ ఇంకో మైనస్ దగ్గరికి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. అక్కడ రెడ్ కార్పెట్ పడింది, అక్కడ మైనసే కదా. సో ఒకటే భావజాలం ఇద్దరిదని అనుకోవాలి మనం. సో ఆ పద్ధతిలో అక్కడికి వెళ్ళటం, అంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళే మెగాస్టారు, మరి వాళ్ళ పద్మవిభూషణం, మరి ఇలాంటి నాగార్జున, మరి ఇట్లాంటి హేమహేమిలందరూ కూడా మరి తాడేపల్లికి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పరిశ్రమకు సంబంధించిన సమస్యలు చెప్పుకుందామన్న ఉద్దేశం మీద వెళ్తే ఎక్కడో కార్లు అక్కడ ఆపించేసి మరి నడిపించుకుంటా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి. అక్కడ కూడా మనం చూసాం ఆ వీడియోస్ అన్నీ. మరి ఎంత వీళ్ళు వినమ్రంగా కూర్చుని చిరంజీవి లాంటి వాళ్ళు అభ్యర్థిస్తున్నట్టు తమరి దయ అన్నట్టు మాట్లాడటం, దాన్ని ముసుముసు నవ్వులు నవ్వుకోవటం జగన్మోహన్ రెడ్డి. ఇదే విధమైన సాడిజన్ అనుకోవాలి మనం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జస్ట్ సీఎంగా ఉన్నాడు, తర్వాత దిగిపోయాడు, తర్వాత మళ్ళీ సీఎం అవుతాడో తెలియదు, మళ్ళీ ఆ ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇవాళ. ఎందుకంటే బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. కానీ ఒక పద్ధతి అంటూ ఉండాలి వ్యక్తులుగా. అంటే మనం అవతటి వ్యక్తిని వయసుతోనైనా గౌరవించాలి, లేకపోతే అతనుకున్న అర్హతనైనా గౌరవించాలి. అది ఏదీ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ రోజున అంత కించపరిచే విధంగా అలాంటి అంటే
లబ్ధ ప్రతిష్ఠలండి వాళ్ళ రంగాల్లో. ఎవరైతే చిరంజీవి గారు ఉన్నారో చిరంజీవి గారిని ఆ విధంగా ఎవరూ తట్టుకోలేకపోయారు ఆ రోజున. అయితే అదిగాక ఆ టైంలో ఆ వీడియోలు మాత్రమే, అంటే ఏదైతే గేట్ దగించి నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు కావచ్చు, అక్కడ ప్రభాసు, మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున వీలాంటి హేమహేమీలందరూ ఉన్నారు. అయితే అక్కడి నుంచి కూడా వ్యూహాత్మకంగా ఒక కుట్ర కోణంలోనే ఏదైతే చిరంజీవి గారు అభ్యర్థిస్తున్నటువంటి వీడియో ఒకటి, నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి, అంటే నా దగ్గర ఎవరైనా సరే ఇలాంటి పనులే చేయాలి, ఇలానే ఉండాలి అనే సంకేతాలు వదులుతూనే ఈ 2 వీడియోలు బయటపెట్టారు. కానీ వాస్తవానికి అన్ని వీడియోలు బయట పెట్టలా. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అహంకారం ఎటువంటిదో మనకు అర్థమైపోయింది. సో ఈరోజు మీరు ఇందాక అన్నట్టుగా ఆర్జీవి గారికి రెడ్ కార్పెట్ వేసి మరి గంటల తరబడి మీటింగ్లు జరుగుతుండేవి. సో అదిగాక ఫైబర్ నెట్ నుంచి 2 కోట్లు తీసుకోవడాన్ని ఎలా చూడండి? నిజంగా గవర్నమెంట్ ఒక ప్రైవేట్ సినిమాలు తీస్తున్న వ్యక్తికి 2 కోట్లు ఎందుకు ఇచ్చింది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, ఆర్జీవి అంటే ఇక్కడ సలహాదారులంతా అక్కడ ఎలాంటి వాళ్ళు మనం చూసిన వాళ్ళం. మొత్తం 40 మందిని ఎంతమందో సలహాదారులు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ ఆబాప్తే. ఇక్కడ శత్రు సినిమాలో డైలాగ్ ఉంటుందండి వెంకటేష్ది, చాలా కాలం క్రితం వచ్చింది, ఎంతమంది గుర్తుందో తెలియదు. సలహాదారుల సంఘం అని ఒక పేరు పెట్టుకుని మిమ్మల్ని పందెపు గొర్రెలా మేపుతుంటే ఒక్క సలహా ఇవ్వడానికి ఒక్క ఎదవ రావట్లేదు ముందుకని ఒక సీన్లో కోట శ్రీనివాసరావు ఫైర్ అయిపోతాడు ఆ సలహా ఇచ్చేవాళ్ళందరి మీద. అలా అయిపోయింది తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డిది కూడా. అంటే ఇవాళ పీకలో ఇరుక్కుపోయిన తర్వాత సలహాలు ఇచ్చింది వాళ్లే, పక్కదారి పట్టించింది. తర్వాత ఇరుక్కుపోయిన తర్వాత ఇసుక్కునేది కూడా ఎవరిని, మళ్ళీ ఆ సలహాదారులనే. అందువల్ల కనీసం అసలు జగన్మోహన్ రెడ్డి గడప దగ్గర కూడా వెళ్ళడానికి, గడప దగ్గర ఏదైనా కానివ్వండి, అలా సాహసించలేని పరిస్థితి ఇవాళ. అందరూ సజ్జల రామకృష్ణారెడ్డితో సహా వణుక్కుంటా ఆయన ముందు నిలబడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడేమో తప్పుదారి పట్టించింది వీళ్ళే. సరిచేయాల్సిన వాళ్ళు ఏదైనా తప్పులు జరుగుతుంటే ఇది కాదు, ఇలా జరగాలని అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఒక మంచి వరవడిని పద్ధతిని తీసుకురావాల్సిన వీళ్ళే ఎవరి కోసం వాళ్ళు. ఇప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళే పోతారు అన్నట్టుగా అనుకున్నారు, ఏమో తెలియదు. ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఇష్టానుసారంగా సలహాలు ఇచ్చారు. సలహాలు ఇచ్చిన దాని గురించి ఇవాళ గతి పట్టింది జగన్మోహన్ రెడ్డికి. సో ఏదైనా అందరూ దొంగలే అనే సినిమాలాగా ఎవరి తప్పులు వాళ్ళకు ఉన్నాయి, అందరూ తప్పులు చేశారు, అందరూ దొరికారు. సరే మనం ఆర్జీ విషయానికి వస్తే ఈయనకి రెడ్ కార్పెట్ వేసి మరి ఇవాళ ఇంత గౌరవించి మరి జగన్మోహన్ రెడ్డి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే మరి మనకు అర్థమవుతుంది కదా, ఒక రకమైన భావజాలం ఉన్నవాళ్ళు మ్యాచ్ అవుతారు. సో మైనస్ ఇంటూ ప్లస్ లాగా. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఫైబర్ నెట్ 2 కోట్ల ఏదైతే తీసుకున్నాడో అది మరి ఇవాళ సాక్ష్యాలతో సహా మన బయటపడింది. గతంలో కూడా ఈయన ఆర్జీవి విచారణకి వెళ్ళినప్పుడు ఇక ఒక పాట ఉంది కదా, ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, ఇవన్నీ ఈ రకమైన తర్ఫీదు ఉంది వాళ్ళకి. ఈ పద్ధతిలో అక్కడ కూడా ఆ సమాధానం చెప్పి దాటేసుకున్నాడు. కానీ ఒకసారికి అయితే నాకు తెలియదు అంటే ఊరుకుంటారు. కానీ మీకు ఎలా తెలుసో రాబట్టడం కోసం ఉన్నదే పోలీసు వ్యవస్థ. ఒకసారి చూసి చూడనట్టుగా ఒకసారి జరిగినా రెండోసారి పిలిచినప్పుడు మాత్రం ఖచ్చితంగా నిజాలు రాబట్టుకుంటారు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు. సో ఇప్పుడు ఆ పద్ధతి ఏమైనా మరి ఆ పద్ధతిలో వాళ్ళు వెళ్ళే వరకు మరి ఈయన చూస్తాడా, ముందే ఏమైనా నిజాలు చెప్తాడో చూడాలి. ఏదేమైనా ఖచ్చితంగా ఇవాళ కొన్ని విషయాలు అయితే అతను నుంచి పోలీసు ఎవరైతే ఉన్నారో ఆ విచారణ అధికారులు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే అది కనుక బయటపడితే ఆర్జీవి కూడా మరి ఇప్పుడు ఏదైతే స్కాముల్లో అందరూ ఒక్కొక్కరుగా మరి ఇవాళ మనం చూస్తున్నామో అరెస్టులు, అలాగే రిమాండ్లు, తర్వాత ఇక కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ తనకు కూడా ఇక ఆటోమేటిక్గా తప్పనిసరి పరిస్థితి. సో చూద్దామండి, ఖచ్చితంగా ఆర్జీవి ఒంగోలు పిఎస్కి వెళ్ళడం, విచారణకు హాజరు కావడం, గతంలో మీరు అన్నట్టుగా సేమ్ పాఠం మళ్ళీ రిపీట్ చేయడం అనేదే జరుగుతుందా? సో దీంతో పోలీసులు పద్ధతులు ఏమైనా మార్చుకోబోతున్నారా అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.